హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. టెంపుల్ లోపల బయట ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. ఇదే మెయిన్ ప్రవేశ ద్వారం. ఇందులోకి రాగానే టెంపుల్ యొక్క వైబింగ్ అనేది మనకు సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ట్రాఫిక్ చాలా ఉంది ఈ దారిలో. ఈ పక్కలే చెప్పుల స్టాండ్స్ చాలా ఉన్నాయి. చెప్పులు ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి టెంపుల్ ఎలా కనిపిస్తుందో అద్భుతంగా. ఆ కనిపించేది మనకు కోనేరు ఉన్నది. ఈ లోపలికి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుందో టెంపుల్. వచ్చేసి 500 కోట్లతో కట్టారంట. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కలిపి 250 ఎకరాలకు పైగా ఈ టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ ఉందని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ స్వర్ణగిరి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తిరుపతిలో ఎలాగైతే ఉందో విగ్రహం సేమ్ ఇక్కడ కూడా అదే మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది మనకు. స్వర్ణగిరి క్షేత్రానికి మరో పేరు కూడా ఉంది. దీనిని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. హనుమాన్ స్వామి విగ్రహం కూడా చాలా ఎత్తులో నిర్మించబడి ఉంది. ఇందులో కోనేరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఆదిశేషులు అందులో పడుకున్నట్టు విష్ణువు అవతారం కలిగి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చూడండి, మనకు ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇక్కడ చూడండి, కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది సెల్ఫీలతో ఫోటోలు దిగుతూనే ఉంటారు ఇక్కడ. అంత అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ. జై హింద్.